ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. దాదాపుగా అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. ఈ రోజున కాలం మీకు చక్కగా అనుకూలిస్తుంది. మీ ప్లానింగ్స్ అన్నీ సజావుగా సాగుతాయి. ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా మీరు కోరుకున్న విధంగా మీ పనులన్నీ పూర్తవుతాయి. అంచనాలు తారుమారు అవుతాయి అని భయపడతారు, కానీ అలా ఏమీ జరగదు. ఈ రోజున గ్రహస్థితి మీకు అన్నింటా శుభాలను చేకూరుస్తుంది. రోజువారీ పనుల్లో కూడా మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీ భయంను ప్రక్కన పెట్టి ముందడుగు వేయండి. కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తారు. మీరు సాధించాలి అనుకునే విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతారు. అలా ముందుకు సాగే విషయంలో మీకు ఒక స్త్రీ అడ్డుపడబోతుంది. దాని వలన మీరు కాస్త ప్రమాదంలోకి వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల మీరు ఏ స్త్రీ ఎవరో గుర్తించి దరిచేరనివ్వకుండా చూసుకున్నట్లయితే మీ పనిలో విజయం ఖచ్చితంగా కలుగుతుంది. ఆ స్త్రీ వల్లే మీకు శత్రు భయం ఉండవచ్చు. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నరదృష్టి ప్రభావం కూడా మీపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ దృష్టి దోషాల నుండి, మీ శత్రువుల నుండి బయటపడాలి అంటే మీరు ఈ రోజున శని భగవానుని శ్లోకాలు కానీ, ధైర్యం కోసం హనుమాన్ చాలీసాను కానీ పారాయణం చేయండి. విద్యార్థులు ఈ సమయంలో కాస్త శ్రద్ధ పెట్టి చదవాలి. దీనివల్ల అన్నింటా విజయాలను పొందుతారు. ఈ రోజున మీరు చాలా సంతోషంగా గడుపుతారు. అలాగే ఏమైనా ఇంక్రిమెంట్లు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పనులు ఏమైనా ఉంటే వాటిలో ఈరోజు శుభం కలుగుతుంది. ప్రతి పనులు పూర్తయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఏమైనా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపారాలు పెట్టాలన్నా మంచి సమయం ఇది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.